మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జాతక చక్రంలో లగ్నం నుండి 2వ స్థానం. లగ్నం అనేది ఒక వ్యక్తి అయితే ద్వితీయ స్థానం కుటుంబం. అంటే మనం జన్మించిన అమ్మా నాన్న, ప్రతి ఒక్కరు కుటుంబం, అలాగే ధనం, అలాగే మన వాక్కు అంటే మాట, ఇవన్నీ ముఖ్యమే. ప్రతి ఒక్కరికి లగ్నం తర్వాత ద్వితీయ స్థానం. ద్వితీయ స్థానం అందరికీ బాగుండాలి. ద్వితీయ స్థానం బాగుంటేనే మిగతా జీవితం అంతా అద్భుతంగా ఉంటుంది. మరి లగ్నం అంటే ఆరోగ్యానికి, వ్యక్తి యొక్క రూపురేఖలకి ఇదంతా లగ్నం. మరి లగ్నాధిపతి కూడా ముఖ్యమే. లగ్నాధిపతి స్థితి బాగుండి జాతకంలో ఉంటే ఆరోగ్యంగా ఉంటారు. వ్యక్తిత్వంగా మంచిగా ఉంటారు. ఇవన్నీ పెరుగుతూ తెలుస్తాయి. తర్వాత ద్వితీయం అంటే మనం పెరగడానికి కారణం మన కుటుంబమే. మన కుటుంబం మనకి ఏది నేర్పిస్తుందో అదన్నీ మనకు వస్తాయి. అయితే ఈ మధ్య కాలంలో నేను చాలా జాతకాల్లో చూసి ఉండడం వల్ల ఈ వీడియో చేయడం జరుగుతుంది. ద్వితీయ స్థానంలో రాహుగ్రహ స్థితి. మీది ఏ లగ్నమైనా కానీ ద్వితీయంలో రాహుగ్రహ స్థితి ఉన్న వాళ్ళ జాతకాలు తల్లి లేకపోవడము, తండ్రి లేకపోవడము, ఏదో విధంగా ఉండి దూరంగా ఉండడము, దూరంగా ఉండాల్సి రావడము, పిల్లలు అంటే చిన్నప్పుడే, అది పెరిగే కాదు, చిన్నప్పుడే ఆ పిల్లలు ఏదో ఒక విధంగా ఇబ్బందులు పాలవుతారు. ఇది అందరి జాతకాల్లోని ఉంటాయండి. చాలా మట్టుకు 100% ఉండి తీరుతాయి. ద్వితీయంలో రాహు గ్రహస్థితి. మరి మీ లగ్నం ఏదైనా కానీ, ఒకరి జాతకంలో మేష లగ్నం, ద్వితీయంలో రాహువు. మరి ద్వితీయంలో రాహు ఉంటే అష్టమంలో కేతువు ఉంటారు. మరి రాహువు భూతత్వంలో మంచి ఫలితాలు ఇస్తారు, కేతువు జలతత్వంలో మంచి ఫలితాలు ఇస్తారు. మరి దీనికి కారకుడు గురుడు, దీనికి కారకుడు అష్టమానికి కారకుడు శని భగవానుడు. ఇది ఒక ఉదాహరణ చార్టు. మరి ఈ వృషభ రాశి శుక్రుడు కేతువుతో కలిసి అష్టమంలో ఉన్నారు. ఇక్కడ ఇలా ఉంది. మరి ఉన్నప్పుడు ద్వితీయ కారకుడు గురుదృష్టి ఉంటే ఎవరి మీద, రాహు మీద కానీ, రాహు ఉన్న రాస్యాధిపతి మీద కానీ ఉంటే ఇబ్బందులు అనేది ఉండదు. అసలు కారకుడు చూస్తూ ఉంటారు గురుడు, ఇబ్బందులు ఉండవు. ఇక్కడ ఆ రాస్యాధిపతి శుక్రుడిని రాహు డైరెక్ట్గా ఆస్పెక్ట్ చేస్తున్నారు. దీని కారకుడు ఎవరని చెప్పాను? శని భగవానుడు. ఈ జాతకంలో శని భగవానుడు మిథునంలో ఉన్నారు. మరి రాహు రాస్యాధిపతి అష్టమంలో ఉండి జలతత్వంలో ఉంటే భూతత్వం, జలతత్వం పడుతుంది. అయితే ఈ శని భగవానుడు కారకుడు మిథునంలో వాయుతత్వంలో ఉన్నారు. మంచిదే ఈ తాలూకా. అయితే ధనస్సులో రవి భగవానుడు ఉన్నాడు. చూడండి, 1 2 3 4 5 6 7 అష్టమకారకుడు శని భగవానుడు. మరి రవి ఆత్మకారకుడు, తండ్రిని సూచిస్తారు. మరి వీళ్ళిద్దరూ
పరస్పర దృష్టి ఉంది. అంటే ఈ వ్యక్తికి తండ్రి వల్ల ఇబ్బంది ఉంటుంది. ఎందుకు? భాగ్యంలో రవిస్థితి ఉండి భాగ్యస్థానం మీద అష్టమకారకుడైన శని భగవానుడు దృష్టి పడుతుంది. రవి తండ్రికి కారకుడు. ఇట్లా ఉంది. అంటే చాలా జాతకాలలో ద్వితీయంలో రాహుగ్రహ స్థితి ఉంటే సుఖం ఉంటుందా? కష్టమా? నష్టమా? మరి ద్వితీయంలో రాహుగ్రహం ఉన్నప్పుడు కష్టంగానే ఉంటుంది. వాళ్ళు పెరిగి పెద్దయినాక ఆ వ్యక్తి అంతటా ఆ వ్యక్తి జీవించినప్పుడు ఆ వ్యక్తికి అన్ని విధాలా బాగుంటుంది. కుటుంబ పరంగా ఇబ్బందులు ఉంటాయి. కుటుంబం నుంచి సపోర్ట్ ఉండదు. ధనం కూడా ఇబ్బందులు ఉంటాయి. ఇవన్నీ ఈ వ్యక్తికి ఉంటాయి. ఏది? రాహుగ్రహ స్థితి ద్వితీయంలో ఉంటే. మరి ద్వితీయ కారకుడు గురుడు రాహువుని చూస్తూ ఉంటే ఆ ఇబ్బంది ఉండదు. అలాగే ఇంకొకరి జాతకం చూసి ఉన్నాను. మరి దీనికి రెమెడీ ఏంటండి? దీనికి రెమెడీ పూజ చేసుకోవడమే. ఇంకొకరి జాతకం తీసుకుంటే ఇది మీన లగ్నం. ఇది ఉదాహరణలు చార్ట్లు నేను డైరెక్ట్గా పేర్లు చెప్పట్లేదు. మీన లగ్నం. మేషంలో రాహు ఉన్నారు. అగ్నితత్వం ఇది. మేషంలో రాహు ఉన్నారు అంటే అష్టమం ఏమవుతుంది? డైరెక్ట్ సప్తమంలో ద్వితీయం రాహు అయితే సప్తమం తులారాశి అవుతుంది. కేతు ఉన్నారు. ఇది వాయుతత్వం. అంటే దీనికి కారకుడు గురుడు, దీనికి కారకుడు శని భగవానుడు వస్తారు. అయితే భాగ్యస్థానంలో రవి గ్రహం ఉన్నారు. భాగ్యస్థానంలో రవి గ్రహం ఉన్నారు. ఈ సప్తమాధిపతి శుక్రుడు వీరికి నీచపడ్డాడు. చాలా వీడియోల్లో చెప్పి ఉన్నాను. ఏదైనా ఒక భావం నుండి ఆ భావాధిపతి తన వెనకనున్న రాశిలో ఉంటే ఆ భావం నుండి ఇబ్బందులు ఉంటాయి. మరి ఈ రవిగ్రహం వృశ్చికంలో ఉండి శని భగవానుడు మిథునంలో ఉండి సప్తమాన్ని చూస్తూ ఉన్నాడు. సప్తమ దృష్టితో. మరి ఇలా ఉన్నప్పుడు అది కూడా శని వక్రించి ఉన్నారు. ఈ వ్యక్తికి కూడా తండ్రి వల్లే. అంటే ఈ వ్యక్తికి తండ్రే లేరు. అయితే సప్తమాధిపతి నీచపడి అష్టమంలో ఉండి అంటే ఇది ఎక్కడున్నారు? సప్తమాధిపతి నీచపడి మీనలగ్నానికి సప్తమంలో ఉండి ఇక్కడ మీనలగ్నానికి అష్టమములో కేతు ఉండి అష్టమకారకుడు శని చతుర్థ స్థానంలో ఉండి అంటే ఇది కుటుంబ జీవితమే వక్రించి ఉండి మరి ఇక్కడ మీనలగ్నానికి షష్టాధిపతి రవి భగవానుడు ఎక్కడ ఉన్నారు? భాగ్యస్థితి పొంది మీనలగ్నానికి వ్యయ లాభస్థానాధిపతి శని భగవానుడు చతుర్థంలో ఉండి రవిని వీక్షిస్తూ ఉంటే వీరికి కూడా తండ్రి వల్ల ఇబ్బంది. మరి మేషలగ్నాధిపతి కుజుడు మరి కాలపురుష కుండల చక్రానికి ద్వితీయ మేషరాశి ఎవరిది? కారకుడు రవి భగవానుడు.
అంటే ద్వితీయ కారకుడు గురుడు అయినప్పటికీ ఇక్కడ ఇది కూడా వర్తిస్తుంది. మరి ఇదే మేష ఇదే ద్వితీయాధిపతి కుజుడు కేతువుతో కలిసి ఉన్నారు. అంటే ద్వితీయాధిపతి కుజుడు కేతువుతో కలిసి ఉన్నారు. ఉన్నప్పుడు ఇది వృశ్చిక రాశి. ఒక నిమిషం. వృశ్చిక రాశిలో కుజుడు ఉన్నాడు. అంటే తన వెనకనున్న రాశిలో ఉన్నారు. ఏది? ద్వితీయాధిపతి అష్టమం. అయితే ఇక్కడ శని భగవానుడు వక్రించి ఇక్కడ ఉన్నారు. 1, 2, 3, 4, 5, 6, 7 వీళ్ళిద్దరూ చూసుకుంటూ ఉన్నారు. రవి ఇక్కడ స్థితి పొందారు ఈ జాతకంలో. చూడండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. మీన లగ్నం, ద్వితీయంలో రాహువు రాశ్యాధిపతి కుజుడు కేతువుతో కలిసి తులారాశిలో ఉన్నారు. ఇది లగ్నానికి అష్టమ స్థానం. ద్వితీయంలో రాహువు అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 భాగ్యాధిపతి కుజుడు అంటే భాగ్యాధిపతి భాగ్యస్థానం తండ్రికి సంబంధించింది. కుజుడు తన వ్యయ స్థానంలో అష్టమంలో ఉన్నారు. అలాగే రవిగ్రహం ఇక్కడ ఉంది. శని భగవానుడు తృతీయంలో ఉండి వృషభ రాశిలో ఉండి ఇద్దరు ఒకరినొకరు వీక్షిస్తూ ఉన్నారు. ఇది కూడా తండ్రే వస్తుంది. మరి తల్లి అయితే ఇది కూడా తీసుకుందాం. ఇవన్నీ ఉదాహరణల చార్ట్లు చెప్తున్నాను అర్థమయ్యేలాగా. నేను జాతకాలు చూసిన చార్ట్లు ఇవి. ద్వితీయంలో రాహు ఉంటే అయితే ధనానికి ఎలా ఉంటుందండి? ఆ కారకుడు బట్టి, ఆయన ఉన్న రాశ్యాధిపతి బట్టి ఉంటుంది. ధనం ఎంత ఉంటుంది చేతిలో. ధనానికి కూడా వీళ్ళకి ఇబ్బంది పడతారు. రాహు మెచ్యూరిటీ లెవెల్ 42 ఇయర్స్. అంటే వీళ్ళకి ధనానికి ఇబ్బంది పడకుండా ఉండేటప్పుడు 42 సంవత్సరాలు దాటాలి. ఇది ఒక పాయింట్. ఇంకొక జాతకం చూసుకుంటే తులా లగ్నం, ద్వితీయంలో రాహు, మరి రాహు రాశ్యాధిపతి కుజుడు. రాహు రాశ్యాధిపతి కుజుడు ఎక్కడున్నారు? మిథునంలో ఉన్నారు. చతుర్థ పంచమాధిపతి శని కుజులు కలిసి ఉన్నారు. శని కుజులు కలిసి ఉండకూడదు. మరి ఈయన చంద్రుడు సింహరాశిలో ఉన్నారు. అంటే లాభస్థానంలో సింహరాశిలో ఉన్నారు చంద్రుడు. మరి శని భగవానుడు చంద్రుణ్ణి చూస్తూ ఉన్నారు. చంద్రుడు ఎవరు? తల్లి. మరి సింహం, కన్య, తుల, వృశ్చికం 4 అయింది. చంద్రుడి నుంచి చతుర్థం అయింది 4. అంటే తల్లి. చంద్రుడి నుంచి తల్లి, చతుర్థం శని భగవానుడు చూస్తూ ఉన్నాడు. మరి ఈయన తులా లగ్నానికి దశమాధిపతి అయ్యారు. తులా లగ్నానికి దశమాధిపతి చంద్రుడయ్యాడు. దశమాధిపతి చంద్రుడయ్యి ఈయన లాభస్థానంలో ఉన్నారు. దశమాధిపతి చంద్రుడు లాభస్థానంలో ఉన్నారు. చంద్రుడి నుంచి రాహు 4వ ఇంట్లో ఉన్నారు. ఇది మంచిది కాదు. మరి రాహు రాశ్యాధిపతి కుజుడు శనితో కలిసి ఉన్నారు. ఈ వ్యక్తికి తల్లి లేదు. తల్లి చిన్నతనంలోనే చనిపోయింది. శని కుజులు భాగ్యస్థితి. మరి ఇదే వ్యక్తికి తండ్రి. ఇప్పుడు కేతువు ఎక్కడ ఉంటారు? వృశ్చిక రాశిలో ఉంటే కేతువు వృషభంలో ఉంటారు. ఇక్కడ రవి ఉన్నారు. అంటే రాహువు డైరెక్ట్గా రవిని చూస్తున్నారు. రవి కూడా రాహుని చూస్తున్నారు. రవి తండ్రి గారు. అంటే ఈ వ్యక్తికి తండ్రి ఆదరణ కూడా వీరి జీవితంలో తక్కువ ఉంది.
తక్కువ ఉంది. ఇవన్నీ ద్వితీయ స్థానంలో రాహు ఉన్న జాతకాలు ఇట్లా ఉంటాయి. ఎవరి జాతకంలో అయినా ఉంటే ద్వితీయ రాహు వల్ల వచ్చాయి అని మాత్రం 100% అనుకోండి. మరి ద్వితీయంలో రాహు ఉన్నప్పుడు ఆ రాహుని గురుడు చూస్తూ ఉంటే అన్ని విధాలా సెట్ చేస్తాడు. లేదు, రాహు రాస్యాధిపతి శుక్రుడు అనుకోండి, ఆ శుక్రుడిని గురువు చూడాలి. ఇలా ఉన్న ఇబ్బందులు తగ్గుతాయి. మీ రాహు ఎక్కడైతే ఉన్నాడో ఆ రాహువుని కానీ, ఇప్పుడు ద్వితీయం అంటే కారకుడు గురుడే వస్తాడు, గురుడే చూడాలి, మరి ఎవరు కాదు. రాహుని గురుడే చూడాలి. ద్వితీయంలో ఉంటే గురుడే చూడాలి. ఇది ఓన్లీ రాహుగ్రస్థితి ద్వితీయ స్థానంలో ఉంటే ఈ వీడియో చేయడం జరిగింది. ఇలాగా చెప్పుకుంటూ పోతే ఇంకా ద్వితీయంలో రాహు ఉన్న జాతకాలు చాలా ఇబ్బందులు ఉంటాయి. అలాగే ద్వితీయంలో రాహు గురుడిని చూస్తూ ఉంటే వాళ్ళకి ధనం అమితంగా ఉంటుంది. ఎంత ధనం అంటే అంత ధనం ఉంటుంది. అది కూడా బాగుంటుంది. కానీ ఏదో ఒక ఇబ్బంది మనం పుట్టి పెరిగిన వాతావరణంలో ఇబ్బంది అయితే చిన్నతనంలో అనుభవిస్తారు. అది పెద్దయ్యాక కాదు. ఎక్కువ చిన్నతనంలో, రెండో స్థానం అనగానే చిన్నతనం కదా. వాళ్ళు చిన్నప్పుడే, పిల్లలు చిన్నప్పుడే మానసికంగా ఇబ్బందులు పడతారు ద్వితీయ రాహు ఉన్నవాళ్ళు. కాబట్టి ద్వితీయ రాహు ఉన్నవాళ్ళు జాతకాలు, ఒకవేళ మీ పిల్లవాడికి ద్వితీయంలో రాహు ఉండగా అమ్మాయి జన్మించి ఉంటే అది ద్వితీయ రాహు ఇబ్బందుల వల్ల ఆ రాహు రాస్యాధిపతి ఎవరైతే ఉన్నారో ఆ కారకుడు అంటే గురు భగవానుడే, వారికి పూజలు చేయిస్తే ఇబ్బందులు తగ్గుతాయి. మరి మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.